ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు నోబెల్ శాంతి బహుమతి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఆ అవార్డుకు తనకంటే అర్హుడు లేడని పదే పదే నోబెల్ కమిటీకి సంకేతాలు పంపి పాకిస్తాన్ లాంటి దేశాలతో నామినేట్ చేయించుకున్న ట్రంప్కు చివరికి నిరాశ ఎదురైంది. ఆశలన్నీ పటాపంచలయ్యాయి. మైకు దొరికినప్పుడల్లా మొత్తుకున్నా కనీసం పట్టించుకోలేదు. ఆయనది ఎప్పుడూ ఒకటే మాట, తాను నోబెల్ బహుమతికి అర్హుడిని, బహుమతి తనకు దక్కాలంటూ ఎన్నో బహిరంగ ప్రయత్నాలు చేశారు. అంతా నేనే చేశాను. 8 దేశాల యుద్ధాలు ఆపిన ఘనత కాదు, 4-5 నోబెల్ బహుమతులు ఇవ్వాలంటూ కోతలు. ఏమీ చేయని ఒబామాకు ఇచ్చారని విమర్శనాస్త్రం. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ చిన్నపిల్లాళ్లా మారం చేశాడు. ఎక్కడ యుద్ధం జరిగినా తానే ఆపానని ప్రకటించుకుంటూ వచ్చారు. జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపడితే అప్పటి నుంచి జరిగిన అన్ని యుద్ధాలను తానే ఆపానంటూ గొప్పలు చెప్పుకున్న సందర్భాలు ఎన్నో. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఎవరూ కూడా ట్రంప్ జోక్యంతో యుద్ధం ఆపేశామని చెప్పుకోలేదు. చివరికి పాక్ కూడా చెప్పలేదు. కానీ పాక్ ఆయన్ను నోబెల్ కు సిఫారసు చేసింది. ఆ దేశానికి అది తప్పదు. ట్రంప్ తో తమకున్న అవసరాల దృష్ట్యా ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు కూడా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి 2025 ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు వైట్ హౌస్ కు వెళ్లిన సమయంలో ఇజ్రాయెల్ నోబెల్ నామినేషన్ పత్రాన్ని ట్రంప్ నకు నెతన్యాహు స్వయంగా ఇచ్చారు. 8 యుద్ధాలు ఆపానని చెప్పడమే కాదు, చాలా దేశాల నుంచి తన పేరు నామినేట్ చేయించుకున్నారు. చివరికి ఒక రోజు ముందుగా ఇజ్రాయెల్ గాజా శాంతి ఒప్పందం చేయించారు. ఈ కారణాల వల్ల మొన్నటి వరకు ఆయనకు నోబెల్ ఖాయమని పుకార్లు బలంగా వినిపించాయి. ఒక అడుగు ముందుకేసి యుఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ ఇవ్వటంపై అక్కసు వెళ్లగక్కారు. ఏమీ చేయకపోయినా ఒబామాకు ఇచ్చారని, యుఎస్ ను నాశనం చేసినందుకే వారు ఆ బహుమతిని ఇచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో నోబెల్ కమిటీపై తన అక్కసు వెళ్లగక్కారు. ఏమీ చేయని వ్యక్తులకు నోబెల్ కమిటీ శాంతి బహుమతిని అందజేస్తుందన్నారు. మైండ్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అని తన గురించి పుస్తకం రాసిన వ్యక్తికి నోబెల్ బహుమతి ఇస్తారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ట్రంప్ వల్ల శాంతి ఏమీ లేకపోగా ఎక్కువగా అశాంతి ఏర్పడుతోందని ఎక్కువ మంది నమ్మారు. ఏదో 4-5 దేశాలు తప్ప ప్రపంచంలోని మిగతా దేశాల నుంచి ట్రంప్ నకు మద్దతు రాలేదు. ఆయన నోబెల్ కు అర్హుడు కాదని 76% అమెరికన్లు భావిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. చివరి నిమిషం వరకు ట్రంప్ నోబెల్ పై గంపెడాశలు పెట్టుకున్నారు. ట్రంప్ చేసిన లాబింగ్ కారణంగా నార్వేజియన్ నోబెల్ కమిటీపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ట్రంప్ ధోరణి చూసిన కమిటీ ఆయనకు అవార్డు దక్కకపోతే ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని ఆందోళన చెందింది. ట్రంప్ తరపున బెదిరింపు ధోరణి ప్రకటనలు వచ్చాయని, ఈ కారణంగానే నోబెల్ శాంతి బహుమతుల లిస్టు వెల్లడించడానికి కూడా కమిటీ భయపడింది అనే వార్తలు వచ్చాయి. అంతేకాదు, కమిటీ తమ ప్రధాన కార్యాలయంలో సెక్యూరిటీని సైతం పెంచిన వైనం అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ కమిటీ మాత్రం తాము పక్షపాతం లేకుండా నిర్ణయం తీసుకున్నామని కమిటీ తర్వాత స్పష్టం చేసింది. చివరగా ట్రంప్ ఆశలకు గండి కొడుతూ నోబెల్ కమిటీ వెనుజులాకు చెందిన మహిళ మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు మరియాకు నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వెనుజులా ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసినందుకు మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. నియంతృత్వాన్ని తొలగించి ప్రజాస్వామ్య స్థాపన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని చెప్పింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని, గతేడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఆమె వెనుజులా పార్లమెంటు సభ్యురాలిగా, దేశ విపక్ష నేతగా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో గెలుచుకోవటం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మధురో పాలనకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని నోబెల్ కమిటీ ప్రకటించినప్పటికీ ఈ ఎంపిక వెనుక అమెరికా రాజకీయాల ప్రభావం ఉందనే పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. వెనుజులాలో కమ్యూనిస్టు తరహా విధానాలతో పాలన చేస్తున్న నికోలస్ మధురో ప్రభుత్వం అమెరికాకు బద్ద వ్యతిరేకి. అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించినా మధురో తన అధికారాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నారు. వివాదం అంతా ఇక్కడే మొదలైంది. మచాడోకు నోబెల్ దక్కడం వెనక అమెరికా పొలిటికల్ గేమ్ ఉంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ బహుమతి ట్రంప్ ను సంతృప్తి పరచడానికి ఇచ్చారనే వార్తలు గుప్పమంటున్నాయి. అదంతా పక్కకు పెడితే ఇప్పుడు ట్రంప్ కు నోబెల్ బహుమతి దక్కకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తాయి. నోబెల్ బహుమతి రానందుకు ట్రంప్ నోబెల్ పై కూడా ట్రంప్ టారిఫ్ విధిస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒక ప్రపంచ నాయకుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతిని గెలవటానికి చేసిన నిస్సిగ్గు ప్రయత్నంగా ఈ వివాదం చరిత్రలో నిలిచిపోయింది.
నోబెల్ కమిటీ స్వతంత్రతను ప్రశ్నిస్తూ దౌత్య ఉద్రిక్తతకు దారితీసేలా సాగిన ఈ నోబెల్ వేట చివరికి నిరాశతో ముగిసింది.